హాయ్ అందరికీ వెల్కమ్ టు హ్యాపీ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎండి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకోండి. ఆల్రెడీ ఎండి చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపుకోండి. నెక్స్ట్ లిడ్ తో క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్ కి తగినంత కారాన్ని వేసుకోండి. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కారాన్ని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలిపుకోండి. నెక్స్ట్ ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోండి. నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు నానేసుకున్నాను. చింతపండు రసం వేసిన తర్వాత ఇందులోకి వాటర్ కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి నీట్ గా క్లీన్ చేసిన ఎండి చేప ముక్కలను వేసుకోండి. లిడ్ తో క్లోజ్ చేసి లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం మెంతిపొడి వేసుకోండి. ఫైనల్గా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎండి చేపల పులుసు రెడీ. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.